ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో ఇలా నది తీరాన శ్రీనివాస నగరంలో వేంచేసి ఉన్న భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రతి శనివారం స్వామివారిని దర్శించుకోవడానికి సమీప గ్రామాల ప్రజలు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి శనివారం ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల తమకు ఎన్నో అద్భుతాలు జరిగాయని ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకుని తరించాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల రాఘవాచార్యులు మాట్లాడుతూ ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అలాగే శనివారం అభిషేకాలు ఘనంగా జరిపిస్తామని, అంతేకాకుండా శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల సౌకర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉన్నారని ఆయన తెలిపారు. ప్రతి శనివారం సుమారు 500 నుండి 600 వరకు భక్తులకు అన్నదాన కార్యక్రమం జరపబడుతోందని రాఘవాచార్యులు మీడియాకు తెలిపారు. నమస్కారం అండి. మాది చిల్లంగి ఈ వెంకటేశ్వర కళ్యాణం వెంకటేశ్వర గుడిలో మరి ప్రతి వారం కూడా ఎంతో వేడుకగా అన్నదాన సందర్భం జరుగుతుందండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోరికలు తీరుతున్నాయండి. ప్రతి ఒక్కరు కూడా కాళ్ళ నడతో నడిపి వచ్చి అది మొక్కులు తీర్చుకుంటున్నారండి. మరి ఆయన చేసిన మేలు ఎవరో మర్చిపోలేకపోతున్నారండి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కాళ్ళ వచ్చి 7 వారాలు నడిచి అతనికి ఏం కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. నాకు మహిళ దేవుడండి ప్రతి ఒక్కరు వచ్చండి. నమస్కారం అండి. కాకినాడ జిల్లా చిల్లంగి గ్రామంలో వేచి భూ సమేత వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నదానం జరుగుతుందండి. ప్రతి వారం అందరూ వేచేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి వారం మేము దేవుడికి సేవ చేసుకుంటున్నాము. మీరు కూడా వచ్చి చాలామంది కోరికలు తీరుస్తున్నారండి. స్వామి పాదయాత్ర చాలామంది వస్తున్నారు. మీరు కూడా వేచేసి స్వామివారిని దర్శించుకొని మీరు మీ మనసులో కోరికలను స్వామి చెప్పుకోండి. ఆయన చాలా మహిమల దేవుడు. స్వామి కూడా సేవ చేసుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాను. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో వెలిసి ఉన్న చిల్లంగి శ్రీనివాస నగరంలో వెలిసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి భూసమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలోనే ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం 2023 మన మాసంలో కల్లా అత్యంత స్వామివారికి ఇష్టమైంది ధనుర్మాసం కాబట్టి ధనుర్మాసం బిఫోర్ లాస్ట్ ఇయర్ 2023 17వ తారీఖు డిసెంబర్ 17వ తారీఖు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. మేము అలాగా మా కమిటీ నెంబర్తో కలిసేలాగా అలాగే ఇప్పటి వరకు కూడా మేము స్టార్ట్ చేసి సంవత్సరంన్నర పైన అయింది. ఈ సంవత్సరాల పైన చుట్టుపక్కల గ్రామ ప్రజలు అంటే చిల్లంగి కిర్లంపూడి జంపదార గ్రామ ప్రజల సహకారంతో వాళ్ళ యొక్క ఏంటంటే పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ వాళ్ళ యొక్క సంవత్సరికాలు కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు ఏంటంటే మన గుడి దగ్గర బాబు ఇటు ఇక్కడ మా బాబుది పుట్టినరోజు ఇలాగని ఏంటంటే వాళ్ళకి కోరిన శనివారం రోజున ఏంటంటే వాళ్ళకి వాళ్ళ బాబు పేరుని కానీ వాళ్ళ పేరుని కానీ వాళ్ళు ఇచ్చే డొనేషన్ బట్టి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సుమారు ఇక్కడ జరిగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి సుమారు 500 నుంచి 300 దాకా మీకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగా చుట్టుపక్కల గ్రామ ప్రజల సహకారంతో అలాగే మాకు ఇక్కడ జరిగేంటంటే మన శ్రీనివాస భక్తుల బృందం ఉన్నారు కూడా మాతో కూడా సహకరిస్తూ ముందుకు వెళ్తున్నాం. అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజల పాదయాత్ర ఈ మధ్యకాలంలో పాదయాత్ర జరుగుతున్నది. పాదయాత్ర చేసుకుంటూ వచ్చేసి స్వామివారి దర్శించుకొని అన్నప్రసాదం తీసుకుని వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగానే ఇక్కడ కోరిన కోరికలు అంటే మన మనసులో ఉన్న కోరికలు ఏంటి ఏమన్నా మన మనసులో ఏమన్నా అనుకుంటాం అంటే ఇంట్లో ఏమన్నా సంబంధించిన విషయాలు కష్టమైన విషయాలు ఏమైనా ఉంటే అటువంటి విషయాలు ఏమైనా మనం కోరుకుంటే ఈ స్వామి కూడా నేనున్నాను మీరు ముందుకు నడవండి అని వెనక నిలబడి ఒకసారి ఏంటంటే ఆ కోరికలు తీర్చుకుంటూ కూడా స్వామి మన చిల్లంగి వెంకటేశ్వర స్వామి మంచి వచ్చిన భక్తులకి ఏంటంటే నేను ఉన్నాను మీరు చేసేది ఏంటి, మీరు చేసే పని మీరు చేయండి అలాగని ఆయన అభయిస్తున్నాడు. ఆ విధంగా ఇక్కడ మేము కార్యక్రమం నడిపిస్తున్నామండి. ఓం నమో వెంకటేశ్వర.